శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూలై 28, 29, 30 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల ఊహించని వార్త వినబోతున్నారు. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ యొక్క జీవితాన్ని మార్చివేసే మీకు ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ వల్ల మీరు ఊహించని వార్త వింటారు. అది మీ యొక్క ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, వ్యాపారంలో మీకు పెద్ద అవకాశమా, విదేశీ అవకాశం గురించి సమాచారం రావచ్చు, లేక ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శుభవార్త కూడా మీకు అందవచ్చు. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గ్రహ దోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, విదేశీ యానం, వీసా సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార అభివృద్ధి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూలై 28, 29, 30 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల మీరు ఊహించని వార్త వినబోతున్నారు. ఈ 3 రోజుల్లో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన పరిమాణం జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీకు గ్రహ బలం అనేది పెరగబోతుంది. అలాగే ఈ 3 రోజుల్లో అయితే సింహ రాశి వారు మీ అదృష్టాన్ని మీ వైపు తిప్పే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ 3 రోజుల్లో మీకు వచ్చే ప్రతి ఫోన్ కాల్ను సాధారణంగా తీసుకోవద్దు. ఒక చిన్న ఫోన్ కాల్ కూడా మీ యొక్క జీవితానికి కొత్త దారిని చూపే అవకాశం ఉంది. కొంతమంది చాలా రోజుల క్రింద దరఖాస్తు చేసినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడు ఈ ఫోన్ కాల్ ద్వారా పొందవచ్చు. మరికొందరు సింహ రాశి వారికి ఇంటర్వ్యూకు పిలుపు అనేది ఈ 3 రోజుల్లో రావచ్చు. ఇంకొంతమందికి బంధువులు లేదా స్నేహితుల నుండి ఈ సమయంలో కొత్త అవకాశం గురించి సమాచారం కూడా అందవచ్చు. మీ యొక్క ప్రతిభను గుర్తించిన వ్యక్తి ఈ సమయంలో అయితే ఇప్పుడు మీకు మీ జీవితంలో మిమ్మల్ని మళ్ళీ సంప్రదించే యోగం కూడా కనిపిస్తుంది. చాలామంది సింహ రాశి వారు గత కొంతకాలంగా ఎప్పుడు మంచి రోజులు వస్తాయో అని ఆలోచిస్తూ ఉన్నారు. కొందరు ఎన్నో ప్రయత్నాలు చేసిన సరైన అవకాశం దొరకక నిరాశతో ఉన్నారు. కానీ ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి గ్రహాలు మీకు ఇప్పుడు సిద్ధంగా మంచి అదృష్టాన్ని ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా మీ యొక్క ఫోన్ మోగినప్పుడు అది సాధారణ కాల్ అని భావించి నిర్లక్ష్యం చేయకండి. తెలియని నెంబర్ నుండి కాల్ వచ్చినా ఈసారి వినండి. ఎందుకంటే ఆ కాల్ వెనుక మీ యొక్క భవిష్యత్తును మార్చే అవకాశం కూడా దాగి ఉండవచ్చు. ప్రతి కాల్ మంచిదే అని కూడా అనుకోకూడదు. కొంతమంది తప్పుడు హామీలు కూడా ఇచ్చే వ్యక్తులు కూడా సంప్రదించే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు పంపిన వెంటనే మీరు
పెట్టుబడి పెట్టండి, లాటరీ వచ్చింది, బహుమతి వచ్చింది వంటి మాటలు చెప్పి వారిని అయితే నమ్మకండి. నిజమైన అవకాశం ఎప్పుడు ఓర్పుతో ఆలోచించే వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించండి. తర్వాతే సలహా తీసుకోండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి మీరు గత కొంతకాలంగా దూరమైన వ్యక్తి కూడా ఈ సమయంలో మీకు ఫోన్ చేసే అవకాశం ఉంది. పాత స్నేహితుడైనా కావచ్చు, లేదంటే పాత బంధువైనా కావచ్చు, గతంలో మీతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి కూడా అయ్యి ఉండవచ్చు. ఆ కాల్ ద్వారా కొత్త పని మొదలయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే కొన్నిసార్లు మన అదృష్టం పెద్ద సంఘటన రూపంలో కాకుండా ఒక చిన్న సంభాషణ రూపంలో కూడా వస్తుంది. అందుకే ఎవరి మాటను కూడా చిన్న చూపు చూడకండి, ప్రశాంతంగా వినండి. అలాగే విజయం అయితే వినడంలోనే దాగి ఉంటుంది. ముఖ్యంగా మీరు ఈ 3 రోజుల్లో మీ ఫోన్ కాల్ శబ్దం వినిపించగానే మీకు అవకాశం ఉంది. కుటుంబ సమాచారం, పిల్లల చదువు, ఉద్యోగ, వివాహ సంబంధాలు లేదా విదేశీ అవకాశాలకు సంబంధించినటువంటి ఒక మంచి సమాచారం కూడా ఈ సమయంలో మీకు అందవచ్చు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక విషయం అనేది ఇప్పుడు కదలికలోకి వస్తుంది. మీ యొక్క మనసు అది నిజంగా జరుగుతుందా అన్న సందేహం అనేది ఉన్న గ్రహాలు మాత్రం అవకాశాన్ని వదులుకోవద్దని చెబుతున్నాయి. ఈ 3 రోజుల్లో మీరు మాట్లాడే ప్రతి మాట విలువ ఉంటుంది. ఫోన్ కాల్లో కోపంలో మాట్లాడకండి. ఎదుటి వారిని మధ్యలో ఆపకండి. మర్యాదగా మాట్లాడితే మీకు గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో ప్రతి సంభాషణ భగవంతుడు పంపినటువంటి సంకేతంగా ఉండబోతుంది. అవకాశంగా భావించండి. అలాగే ఈ 3 రోజుల్లో మీ జీవితంలో మొదలయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అలాగే సింహ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ వాతావరణం ఎంతో ప్రశాంతంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో చిన్న చిన్న విభేదాలు తగ్గడం అలాగే ప్రారంభం అవుతుంది. ఒకరితో ఒకరు సరిగా మాట్లాడుకోకపోవటం వల్ల వచ్చిన సమస్యలు తగ్గే అవకాశం ఉంది. పెద్దలు చెప్పిన మాటలను గౌరవిస్తే ఎన్నో సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి. ఇంట్లో ఎవరికైనా ఈ సమయంలో అయితే ఒక శుభవార్త అందే అవకాశం ఉంది. మీరు ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అది ఒక శుభవార్త రూపంలో వస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, పరీక్ష ఫలితం కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి మంచి సమాచారం కావచ్చు, లేదా వివాహ విషయానికి సంబంధించినటువంటి శుభ సూచన కావచ్చు. ప్రేమలో ఉన్న సింహ రాశి వారికి ఈ 3 రోజుల్లో ఆశ కలిగించే రోజులు. చాలా రోజులుగా మీతో మాట్లాడని వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని సంప్రదించవచ్చు. ఒక అపార్థం కారణంగా మీరు దూరమై ఉండవచ్చు. ఇద్దరు వ్యక్తులు మళ్ళీ దగ్గరయ్యే సూచనలు ఈ 3 రోజుల్లో బలంగా కనిపిస్తున్నాయి. ఈసారి పాత విషయాలను మళ్ళీ ప్రస్తావించకుండా కొత్తగా ప్రారంభించండి. ప్రేమలో అహంకారాన్ని చోటివ్వకండి. సింహ రాశి వారికి ఉన్న ఆత్మగౌరవం కొన్నిసార్లు సంబంధాలకు అయితే ఈ సమయంలో దూరం చేస్తుంది. ఈ 3 రోజుల్లో ఆ స్వభావాన్ని కొంచెం తగ్గించినట్లు అయితే ప్రేమలో మీకు మరింత బలపడుతుంది. వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో వివాహ సంబంధం గురించి ఒక ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందుతుంది. ఇంతకాలం నిలిచిపోయినటువంటి చర్చలు మళ్ళీ ప్రారంభం అవుతాయి. పెద్దల సహకారం ఇప్పుడు లభిస్తుంది. వివాహితులకు జీవిత భాగస్వామితో కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ యొక్క నిర్ణయం అనేది భవిష్యత్తులో మీ యొక్క కుటుంబానికి మేలు చేసే విధంగా ఉంటుంది. ఇంట్లో పిల్లల విషయంలో కూడా ఒక మంచి పురోగతి కనిపిస్తుంది. పిల్లల చదువులో లేదా ఉద్యోగంలో ఒక మంచి అవకాశాన్ని కూడా మీరు పొందవచ్చు. వారి విజయంలో కుటుంబ సభ్యుల ఆనందం
పెరుగుతుంది. తల్లిదండ్రులుగా మీరు ఇచ్చినటువంటి కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించడం మొదలవుతుంది. ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహరాశి వారు బయటవారి మాటలు విని కుటుంబ సభ్యులపై అనుమానాలను పెట్టకండి. ముఖ్యంగా మీకు వినిపించే ప్రతి మాట నిజం కాదు. మీ కళ్ళతో చూసింది, మనసు చెప్పింది మాత్రమే మీరు నమ్మండి. కుటుంబంలో శాంతి ఉంటే మాటల్లో మాధుర్యం ఉండాలి. అలాగే ఈ 3 రోజుల్లో మీరు చెప్పే ఒక్క మంచి మాట ఎన్నో సంవత్సరాలు గుర్తుండిపోయే ఆనందాన్ని అయితే ఇస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, ధనం విషయంలో అదృష్టం తలుపు తట్టే సమయం ఇది అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారికి ఉద్యోగ జీవితంలో ఎంతో కీలకమైన మార్పులు వస్తాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశానికి సంబంధించి సమాచారం ఇప్పుడు అందుతుంది. ఇంటర్వ్యూకు పిలుపు రావచ్చు. గతంలో ఇచ్చిన బయోడేటా ఇప్పుడు ఉపయోగపడే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు చేసిన కష్టాన్ని గుర్తించే అధికారులు మీకు కొత్త బాధ్యతలను అందిస్తారు. కొందరికి ప్రమోషన్ల గురించి చర్చలు ప్రారంభం అవుతాయి. ఇంకొందరికి మరో సంస్థ నుండి మెరుగైన ఉద్యోగ అవకాశం రావచ్చు. ఈ సమయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు ప్రశాంతంగా అయితే పరిశీలించండి. వ్యాపారం చేస్తున్న సింహ రాశి వారికి ఈ 3 రోజులు శుభ సంకేతాలు ఉన్నాయి. ఈ సమయంలో నిలిచిపోయిన బాకీలు వసూలు అవుతాయి. కొత్త కస్టమర్లు రావచ్చు. ఒక పెద్ద ఆర్డర్ గురించి ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉంది. గతంలో మీ యొక్క సేవలు అనేవి ఉపయోగించిన వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తారు. వ్యాపారంలో మీరు నమ్మకాన్ని పెంచుకోండి. అలాగే ఈ సమయంలో అయితే ఎవరో చెప్పారని పెట్టుబడులు మాత్రం పెట్టకండి. ఈ 3 రోజుల్లో సింహరాశి వారికి భాగస్వామి సపోర్ట్ కూడా లభిస్తుంది. అలాగే ప్రేమ బంధంలో ఉన్న వారికి అద్భుతమైన మార్పులు వస్తాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో ఖచ్చితంగా వివాహం కుదురుతుంది. ఈ 3 రోజుల్లో అయితే వ్యాపార విస్తరణ గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. ముఖ్యంగా ఈ ఫోన్ కాల్ ద్వారా మీరు ఊహించని ఒక వార్త వినే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయి. ఈ 3 రోజులు సింహ రాశి వారు పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నిత్యం పరమేశ్వరుని పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించుకోండి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన తెల్లటి పుష్పాలతో స్వామివారిని పూజించండి. పరమేశ్వరుని అష్టోత్తరాలు చదువుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.